చిరాయి డైరీ ఫార్మ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, గత వీడియోలో అయితే మనం ఈ బ్లాక్ ఆవు గురించి అయితే గత 2 వీడియోల్లో కూడా మనం చూసుకున్నాం కదా. ఈ బ్లాక్ ఆవు గురించి అయితే ఆ బురదలో స్టక్ అయిపోయింది. దీనికి కాలు అనేది లేవడానికి అయితే ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. ఇక బురదలోంచి అయితే మేము మాన్యువల్గా అయితే బయటికి తీసాము. అంటే మెషినరీ సాయంతో అనుకున్నాం, కానీ మెషినరీ తెప్పించాం, కానీ మెషినరీ కంటే కూడా మాన్యువల్గా తీస్తే బెటర్ అని మాన్యువల్గానే తీసాము. తీసిన తర్వాత ఒక రోజు అయితే వెయిట్ చేసాము. దీనికి సరైన మెడిసిన్ కానీ అలాగే పోషకాహారం కానీ తర్వాత ట్రీట్మెంట్ చేసి అయితే మేమైతే అనుకున్నాము. ఒక ఫస్ట్ డే అయితే వెయిట్ చేసాము, దానంతర నిలబడుతుంది అని అనుకున్నాం. కానీ ఇక మార్నింగ్ మళ్ళీ వచ్చేసరికి ఏంటంటే ఒకరోజు వెయిట్ చేశాక మళ్ళీ మార్నింగ్ ఇక మరింత వీక్ అయిపోయి కనీసం ఇక లాస్ట్ స్టేజ్కి అయితే అలా ఉంది. ఇక మేము ఏం చేసామంటే దీన్ని ఇలా కాదు, మెడిసిన్స్ ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా ఇది కోలుకోవట్లేదు అని చెప్పేసి దీన్ని మళ్ళీ మాన్యువల్గానే ఇక తీసేసాము. పైకి నిలబెట్టేసి, అంటే మ్యాన్ పవర్తో, అంటే మనుషుల సహాయంతో పైకి నిలబెట్టేసేసి ఇలా చీరలు కానీ ఇట్లా తాళ్ళు కానీ దానికి ఒక బాడీ పార్ట్కి తగ్గట్టుగా చేసేసి ఇలా అయితే మేము వేలాడదీసాము. అంటే వేలాడదీయడం అంటే అది నిలబడడానికి అయితే ట్రై చేయడం లేదు. ట్రై చేసినా కూడా అది ఎనర్జీ లేదు. ఈ మిగతా కాల్షియము ఇంకా వేరే ఇలాంటివి ఏది చేసినా కూడా దీనికైతే ఇమ్యూనిటీ అనేది లేదు. ఎందుకంటే ఒక 1 నైట్ మొత్తం కూడా చల్లు అనేది స్టక్ అయిపోయింది ఆ బురద పొలంలో. అనుకోకుండా ఒక యాక్సిడెంట్గా అయితే అది వెళ్ళిపోయింది. మేము కూడా నైట్ టైంలో ఎవరు ఉండం కాబట్టి చూడలేదు. ఆ బురద పొలంలో స్టక్ అయ్యడం వల్ల దాని కాళ్ళు కానీ దాని బాడీ కానీ అన్నీ కూడా మనకు పాడైపోయాయి. ఆ చలిలో తెలుసా వింటర్ సీజన్ ఎలా ఉంటుందో, ఇలా అయిపోయింది. ఇక మార్నింగ్ మేము చేసాము, దాని చుట్టూ మంట పెట్టడం కానీ హాట్ వాటర్ అప్లై చేయడం కానీ ఎన్ని చేసినా కూడా షివరింగ్ అనేది పోలేదు. అందుకే ఇక 1 డే వెయిట్ చేసాము. దాని తర్వాత అది కోలుకుంటుందేమో, పోషకాహారము అలాగే మెడిసిన్ ద్వారా కోలుకుంటుందేమో, నిలబడుతుందేమో అని చేసినా కూడా ఇలా అయిపోయింది. మేమైతే ఇలా చేసాము. ఇక దీనికి పాలు అనేవి రావడం లేదండి. ఎందుకంటే ఇది ఒక షివరింగ్తో పాటు ఒక ఫియర్లో ఒక భయంలో కూడా ఉండిపోయింది. అలాగే అందుకే మనకు పాలకు సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ కావడం లేదు. అందుకే విటమిన్ హెచ్ కూడా ఇచ్చేశారు వెటనరీ ఆయన డాక్టరు. విటమిన్ హెచ్ కూడా అప్లై చేయమని చెప్పారు. ఎందుకంటే ఆ హార్మోన్స్ అనేటివి రిలీజ్ కావడం లేదు పాలకు సంబంధించి. ఎందుకంటే దూడ కూడా ఉంది కదా, ఈ దూడ కోసమే అండి. దీని నుండి మనం పాలు చేసేది ఏదో చేయాలని కాదు. ప్రస్తుతం దీని ఆరోగ్యం సెట్ కావాలి. మళ్ళీ ఏంటంటే ఈ దూడను కూడా బతికించుకోవాలి కదా ఎట్ ద సేమ్ టైం. లేదంటే ఆవు మరీ ఇంత డల్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు పాలు రావడం లేదు అని చెప్పేసి మనం ఇక వేరే ఆవు పాలు పితికేసి మనం మాన్యువల్గా అయితే ఒక దాంతో పెడుతున్నాము, ఫీడర్తో అయితే దానికి పెడతా ఉన్నాము. అలాగే కొంచెం గడ్డి కూడా వేస్తూ ఉంది, దానికి ఆకలేసి. చూస్తున్నారు కదా దూడ, గడ్డి కూడా వేస్తూ ఉన్నాము. పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ పాలు వేస్తున్నాము. చూడండి ట్రై చేస్తూ ఉంది. కానీ మనం ఈ అప్లై ఉన్నాయి కదా, ఈ తాళ్ళు కానీ చీరలు కానీ ఈ కొంగులు కానీ ఇవి తీసేసామంటే అది కింద పడిపోతుంది. కింద పడిపోయాక మళ్ళీ లేవడానికి అయితే అవకాశం ఉండదు. మళ్ళీ మనం అందరం వచ్చేసి దాన్ని తీయాలి. అది ట్రై చేస్తూ ఉంది, కొద్దిగా ట్రై చేస్తుంది. కాకపోతే మరొక 1 or 2 days అయితే చూడాలి. ఎందుకంటే 1000 కాలు ఉంది కదా, ఈ కాలు అనేది ఇంకా కోలుకోలేదు. ఇలా ఒక్కో కాలు అయితే కోలుకునేంత వరకు కూడా మనం చేయాలి. ఏదో ఒక కాలు కొంచెం వీక్గా ఉన్నా పర్లేదు, అదే నడిచేందుకు అవకాశం ఉంటుంది మిగతా 3 కాళ్ళతో. కానీ ఏంటంటే దీనికి ఈ కాళ్ళు వీక్గా ఉండటంతో పాటు బాడీ కూడా వీక్గా ఉంది. అందుకే లేవలేకపోయింది. ఈరోజు కొంచెం బెటర్ అండి. నిన్న అయితే మేము ఇక దీని పని అయిపోయింది అనుకున్నాము. ఎందుకంటే దీన్ని ఏజ్ కూడా ముసలిది కదా, ముసలావు కదా. ముసలావు అంటే కొంచెం బెటరే, అన్నిటికంటే కూడా బెటరే. కానీ ఇక మనం అనుకున్నాం చలికాలంలో ఏదైనా అటాక్ అయిందంటే అది కోలుకోవడం కష్టము. చాలా ట్రై చేసాము, చాలా ఎఫర్ట్స్ పెట్టాము. చాలా అంటే ఫైనాన్షియల్గా కానీ మనం మాన్యువల్గా కానీ చాలా కష్టపడ్డామండి. ఫైనాన్షియల్గా అంటే పర్లేదు, మాన్యువల్గా కూడా ఏంటంటే ఫైనాన్షియల్ డబ్బుల గురించి కదండి, ముఖ్యంగా దీన్ని కాపాడుకోవాలని మేము ట్రై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దూడ ఉంది, దీనికి సంబంధించిన లేగ దూడ. అలాగే ఏంటంటే ఇది మాకు కలిసి వచ్చిన అంటారు కదా, దీని ద్వారానే మాకు ఫామ్ ఇలా చూడండి ఇవన్నీ కూడా డెవలప్ అయింది. అంటే ఇది చూడండి, మా డైరీ ఫామ్ డెవలప్ అయిందంటే దీని ద్వారానే డెవలప్ అయింది, డెవలప్ కాబోతుంది మనకు ఫ్యూచర్లో కూడా. ఇంట్రెస్ట్ కూడా అయ్యింది. ఇంట్రెస్ట్ అంటే మనకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఆవుని తేగానే మనకు ఒక డైరీ ఫామ్లో మనకు కలిసి వస్తుంది, లాభాలు వస్తాయి. అంటే లాభాలంటే మనం నిలదొక్కగలుగుతామని చెప్పేసి ఈ ఆవు ద్వారానే మనం అనుకున్నాము.
అంటే ఇంట్రెస్ట్ కలిగింది మనకి ఈ ఆవు ద్వారానే. డైరీ ఫామ్లో నిలబెట్టుకోగలుగుతాము, మనం డెవలప్ చేసుకోగలుగుతామని ఈ ఆవును చూస్తేనే మాకు నమ్మకం ఏర్పడింది. స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టింది, తెచ్చిన 1 మంత్లో అయితే ఇబ్బంది. అప్పుడు కూడా వీక్గానే ఉంది తెచ్చిన 1 మంత్లో. తర్వాత రికవరీ అయింది. వీటన్నిటిని దీని ద్వారానే తెచ్చాము. దీని ద్వారానే ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. దూరంగా పడుతుంది కూడా ఇంకా డెవలప్ అవుతుంది అని ఆశిస్తున్నాము. ఫైనల్గా అయితే ఈ ఆవు కోలుకోవాలని ఆశిస్తున్నాను. చూద్దాము, మరొక 2 రోజుల్లో అయితే దీన్ని చూద్దాము. చూశాక ఇవి తీసేసాక అది దానంతట అది ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి దానంతట అది నిలబడితే మాత్రం మనకు సంతోషం అండి. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.